కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా లేదా బటర్ఫ్లై ఎఫెక్ట్ ను నమ్ముతారా? ఎక్కడో బ్రెజిల్లో సీతాకోక చిలుకలు గాల్లో రెక్కలు తాడించడం కారణంగా టెక్సాస్ లో వర్షం పడుతుంది అనే థియరీను మీరు నమ్ముతారా? దీన్నే కేయాస్ థియరీ అంటారు. ఒక చోట మనం తీసుకునే డిసిషన్, మనం చేసే యాక్షన్ యొక్క రియాక్షన్ వేరే చోట కనిపిస్తూ ఉంటుంది. వెస్ట్ లోని పెసిఫిక్ మహాసముద్రం పక్కనే ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో రేగిన కార్ చిచ్చును ఆపలేకపోవడానికి కారణం ఎక్కడో యూరోప్ లో జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? మనకు తెలిసిందే, జనవరి 7 నుండి కాలిఫోర్నియాలోని సీసైడ్ నగరాలన్నీ లైక్ లాస్ ఏంజల్స్, పాలిసైడ్, ఈటాన్, ఇతర చిన్న చిన్న కౌంటీస్ అన్ని కాలిపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఫైర్ ఫైటర్స్ ఈ అగ్గిని ఆపలేకపోతున్నారు. ఈ మంటలు ఇంకొక 3 రోజుల వరకు తగ్గవు అని నేషనల్ వెదర్ సర్వీస్ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. శాంటా ఆనా గాలులు రానున్న రోజుల్లో గంటకు 113 కిలోమీటర్ల వేగంలో ప్రయాణించనున్నాయి అంటున్నారు. అయితే కాలిఫోర్నియాను ఇటువంటి సమయంలో కాపాడడానికి కావాల్సిన ఫైటర్ జెట్స్ రష్యా దగ్గర మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికాలోని చాలా మంది ప్రజలు బైడెన్ ఎలాగైనా రష్యా దగ్గర ఉన్న సీక్రెట్ వెపన్ ను అరువు తీసుకురావాలి, కాలిఫోర్నియాను కాపాడాలి అని డిమాండ్ చేస్తున్నారు. రష్యా దగ్గర ఉన్న సీక్రెట్ వెపన్ పేరే బీరివ్స్ BE-200. ఈ ఫైర్ ఫైటర్ జెట్ స్పెషల్ గా అగ్గి మంటను ఆర్పడానికే తయారు చేయబడింది. ఈ ఫైర్ ఫైటర్ జెట్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఈ విమానం 15 సెకండ్స్ లో దాదాపు 12,000 లీటర్ల నీళ్లను సముద్రం, రివర్ లేదా సీ నుండి స్కూప్ చేసి లేదా పట్టుకొని మంటలను ఆర్పుతుంది. ఇప్పుడు అమెరికా ఏ ముఖం పెట్టుకుని రష్యాకు BE-200 అడుగుతుంది? ఒక పక్క మీరు యుక్రెయిన్ కు బ్యాలిస్టిక్ మిజైల్స్ ను సప్లై చేశారు, హైపర్సోనిక్ మిజైల్స్ ఇచ్చారు, డ్రోన్స్ ను సప్లై చేశారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యుక్రెయిన్ కు ఫండ్ చేశారు, రష్యా పైన ఎన్నో ఆర్థిక శాంక్షన్స్ విధించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? అందుకే వీడియో మొదట్లో చెప్పా, బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అని. కాలిఫోర్నియాలోని పాలిసైడ్స్, ఈటాన్, హస్ట్, లాస్ ఏంజల్స్ వంటి ఏరియాస్ లో దాదాపు 40,000 ఎకరాల భూమి అగ్గికి ఆహుతైపోయింది. ఇప్పటికే 24 మంది చనిపోతే 12,000 కంటే ఎక్కువ బిల్డింగ్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఇళ్లన్నీ చెక్కతో కట్టుకోవడం వల్ల ఇవన్నీ బార్బిక్యూ అయిపోయాయి. అమెరికా చేసిన తప్పు 2017 లోనే రష్యా దగ్గర ఈ ఫైటర్ జెట్స్ ను కొనకపోవడం. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, ఈ లెటర్ ఒకసారి చూడండి. ఇయర్ 2017 లో రష్యా యొక్క మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ పదవిలో ఉన్న డెనిస్ మాంట్రో అనే వ్యక్తి అప్పటి కాలిఫోర్నియా గవర్నర్ అయిన జెర్రీ బ్రౌన్ కు ఒక లేఖ రాసి, మీ రాష్ట్రంలో తరచుగా కారు చిచ్చులు జరుగుతూ ఉంటాయి, మా యొక్క BE-200 జెట్స్ ను కొనండి అని ఆఫర్ చేశాడు. మీరు కొనకపోతే మేము శాంటా మారియాలో మీ యొక్క లోకల్ అమెరికన్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేసి ఈ ఫైర్ ఫైటర్ జెట్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, మీకే అమ్ముతాము, కలిసి పని చేద్దామని ఒక ఆఫర్ ఇచ్చింది రష్యా. బట్ ఈ ఆఫర్ ను కాలిఫోర్నియా రాష్ట్ర అధికారులు తిరస్కరించారు. అమెరికా యొక్క కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు అమెరికాలోని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఫేమా అనబడే ఒక సంస్థ కూడా దీన్ని తిరస్కరించింది. ఈ ఫేమా డిపార్ట్మెంట్ పని అమెరికాలో ఏవైనా విపత్తులు జరిగితే దాన్ని అడ్రస్ చేయడం. విపత్తులు అంటే అర్త్ క్వేక్స్, వైల్డ్ ఫైర్స్, ఇలాంటి విపత్తులను అడ్రస్ చేసేదే ఫేమా. ఫేమా అధికారులు ఏమన్నారు అంటే, కాలిఫోర్నియా రాష్ట్ర నాయకులు డైరెక్ట్ గా రష్యా మినిస్టర్స్ తో మాట్లాడకూడదు, మీకు అధికారం లేదు, మాకు BE-200 అవసరం లేదు, మా దగ్గరే చాలా ఉన్నాయని చాలా రూడ్ గా ఆ ఆఫర్ ను అప్పట్లో తిరస్కరించారు. ఇవన్నీ కాకుండా ఫేమా అమెరికా యొక్క ఎయిర్ బస్, శాంటా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ను హెచ్చరించింది. ఏమని హెచ్చరించిందంటే, మీరు రష్యాతో కొలాబరేట్ చేసి BE-200 జెట్స్ ను తయారు చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. అయితే రష్యా ఈ BE-200 ను ఇజ్రాయెల్, టర్కీ వంటి దేశాలకు సప్లై చేసింది. భారత్ కూడా ఈ BE-200 ను కొనుక్కొని పెట్టుకోవాలి, ఎందుకంటే అటువంటి వైల్డ్ ఫైర్స్ రేపు మన నగరాల్లో కూడా రావచ్చు. బికాజ్ ఇట్స్ ప్యూర్లీ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఎందుకంటే కాలిఫోర్నియాలోని చాలా అడవులను మనుషులు ఆక్రమించి అక్కడ సీసైడ్ విల్లాస్ అని, అపార్ట్మెంట్స్ అని, ఇండివిజువల్ హోమ్స్ అని ఇలా ఎన్నో ఇల్లు కట్టుకున్నందుకే ఈ విపత్తు వచ్చింది. అగ్గి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, అక్కడ డీఫారెస్టేషన్ చేశారు, ఫారెస్ట్ ను ఆక్రమించారు. డీఫారెస్టేషన్ కారణంగా, సాయిల్ ఎరోషన్ కారణంగా వాన పడలేదు, చెట్లు ఎండిపోయాయి. ఆ ఎండిపోయిన చెట్లు, ఆకులు ఈజీగా అంటుకుంటాయి కాబట్టి చిన్న మంట పెద్ద మంటగా వ్యాపించింది. సో మెయిన్లీ ఇట్స్ అన్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. అందుకే భారత్ కూడా BE-200 ను రష్యా నుండి కొనుక్కొని పెట్టుకోవాలి, లేదా రష్యా దగ్గర టెక్నాలజీ తీసుకొని ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. 2022లో యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యా పైన ఎన్నో ఆర్థిక పరమైన శాంక్షన్స్ విధించారు. ఈ శాంక్షన్స్ తర్వాత BE-200 సీన్ నుండి అవుట్ అయిపోయింది.
కట్ చేస్తే ఇప్పుడు కాలిఫోర్నియా కాలిపోతూ ఉంటే లోకల్ ఫైర్ ఫైటర్స్కు దేవుడు కాదు BE-200 ఫైర్ జెట్స్ గుర్తుకొచ్చాయండి. అవి కనుక ఇప్పుడు అమెరికా దగ్గర ఉండి ఉంటే సీన్ వేరేలాగా ఉండి ఉండేది. కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ పెసిఫిక్ ఓషన్ పక్కనే నిలబడి నీళ్లు లేనందున అగ్గిని ఆపలేకపోతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. లిటరలీ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రం కాలిపోవడం, సముద్రపు నీళ్లు ఉన్న దాన్ని ఉపయోగించే సాధనాలు వెపన్స్ లేకపోవడం అనేది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. కాలిఫోర్నియా రాష్ట్రంలో అతిపెద్ద రిజర్వాయర్ పాలిసైడ్ రిజర్వాయర్ ఎంటీగా ఉంది. ఈ పాలిసైడ్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 100 మిలియన్ గ్యాలన్స్. ఈ నీళ్లనే అక్కడి ఫైర్ ఫైటర్స్ వాడుతూ ఉండేవారు. ఈ రిజర్వాయర్ సరిగ్గా మెయింటైన్ చేయనందున గవర్నర్ ను రిజైన్ చేయమని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఈ గవర్నర్ ఏం చేశాడు అంటే లాస్ట్ ఇయర్ లో ఫైర్ ఫైటింగ్ బడ్జెట్ నుండి $100 మిలియన్ కోత విధించాడు. లాస్ట్ వీక్ లో కూడా $49 మిలియన్ కోత విధించాడు. నిన్న ఆదివారం రోజు డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి కాలిఫోర్నియా యొక్క ఇన్కాంపిటెంట్ చేతకాని అధికారులకు అగ్గిని ఆర్పే టెక్నిక్ తెలియదు, సత్తా లేదు అని విమర్శించాడు. తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫైర్ ఫైటింగ్ డొమెస్టిక్ పాలసీస్లో మార్పులు చేర్పులు తీసుకొస్తా అని ట్రంప్ అంటున్నాడు. జో బైడెన్ ఎప్పుడో చేతులు ఎత్తేశాడు. జో బైడెన్ లిటరలీ నోటీస్ పీరియడ్లో ఉన్న ఎంప్లాయీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎలాగో జనవరి 20న వెళ్ళిపోతున్నాం అనే యాటిట్యూడ్లో పెద్ద ఆయన ఉన్నాడు. ఈ కార్ చిచ్చును ఆపడానికి ఈ వ్యక్తి ఎటువంటి ఎఫర్ట్స్ చేయడం లేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా వైల్డ్ ఫైర్తో పాటు ఇప్పుడు ఫైర్ టోర్నాడో కూడా వచ్చిందంట. శాంటా మోనికా మౌంటైన్స్లో, పాలిసేడ్స్, శాన్ ఫెర్నాండో ఏరియాస్లో ఫైర్ టోర్నాడో విజృంభిస్తోంది అంటున్నారు. ఫైర్ టోర్నాడో అంటే అగ్గి సుడిగాలి. ఈ ఫైర్ టోర్నాడో రౌండ్గా తిరుగుతూ గంటకు 100 మీటర్ల వేగంతో విధ్వంసం సృష్టిస్తుంది. దీన్ని ఏ తోపు ఫైర్ ఫైటర్ ఆపలేడు. రష్యా యొక్క BE-200 రంగంలో దిగిన ఫైర్ టోర్నాడోను ఆపలేరు. 2018లో కాలిఫోర్నియాలో ఈ ఫైర్ టోర్నాడో కారణంగా కార్లు ఎగిరిపోయాయి. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పడం లేదు. కాలిఫోర్నియాలో 2 వైల్డ్ ఫైర్స్ ప్రాణాంతకంగా మారాయి. ఆ 2 వైల్డ్ ఫైర్స్లో ఒకటి పాలిసైడ్ ఫైర్, 2 ఈటాన్ ఫైర్. ఈ 2 మంటల్లో కేవలం 10% మంటలను మాత్రమే కాలిఫోర్నియా అధికారులు ఇప్పటి వరకు ఆపగలిగారు. 90% అగ్గి అలాగే ఉంది. లాస్ ఏంజల్స్ కౌంటీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీను ప్రకటించారు. 2 లక్షల మంది ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్యలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. దొరికింది దోచుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రజలు దోచుకుంటున్నారు. ఇటు దొంగలను పట్టుకోవాలా, అటు ఫైర్ను ఆపాలా, లేదా ఫైర్ టోర్నాడో నుండి తప్పించుకోవాలా, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడి అధికారులు ఉన్నారు. రష్యన్స్ ఏమంటున్నారంటే మా పైన యుద్ధం చేయడానికి కుట్ర చేశారు, ఇప్పుడు అనుభవించండి అంటున్నారు రష్యన్స్. దాదాపు $150 బిలియన్ ఇప్పటి వరకు నష్టపోయింది అమెరికా. ఇంకొక $150 బిలియన్ నష్టపోతే పాకిస్తాన్ జీడిపి దాటుతుంది. కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ ఇండైరెక్ట్ గా చెబుతోంది ఏంటి అంటే అమెరికా చరిత్రలోనే ఇటువంటి విపత్తు రాలేదు అంటున్నాడు. చేతులు ఎత్తేసి నిలబడ్డాడు. 1945లో అమెరికన్స్ జపాన్ పైన 2 అణుబాంబులు ప్రయోగించారు. దాదాపు 1 సెకండ్లో 70,000 మంది ఆ అణుబాంబుల కారణంగా చనిపోయారు. అంటే హిరోషిమాలో 70,000 మంది, నాగాసాకిలో 70,000 మంది. అంటే సెకండ్స్లో ఇన్స్టెంట్గా 70,000 మంది చనిపోయారు. ఇప్పటికీ హిరోషిమా, నాగాసాకి నగరాల్లో ఆ రేడియో యాక్టివ్ రేడియేషన్ ఉంది అంటారు. అప్పుడు ప్రకృతితో పరాచకాలు ఆడినందుకు ఇప్పుడు ప్రకృతి రివెంజ్ తీసుకుంటుందా? మీరే కమెంట్ చేయండి. ఇవన్నీ పక్కన పెడితే అమెరికన్ ఫైర్ ఫైటర్స్ అగ్గిని ఆపడానికి ఫైర్ రిటార్డెంట్స్ అనబడే ఈ వైట్ అండ్ పింక్ కలర్ గ్యాసెస్ను వాడడం మీరు చూసి ఉంటారు. ఈ రిటార్డెంట్స్ అగ్గిలో ఉన్న ఆక్సిజన్ను తీసివేస్తుంది. దీంతో O2 లేకపోతే అగ్గి కూడా ఆరిపోతుంది. అయితే ఈ రిటార్డెంట్స్ను ఎక్కువగా వాడడం కారణంగా ప్రకృతికి హాని కలిగిస్తాయి అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ రిటార్డెంట్స్లో క్రోమియం అండ్ కాడ్మియం అనబడే 2 టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి అంటున్నారు. వీటిని ఇన్హేల్ చేసినా లేదా వీటిని కన్జ్యూమ్ చేసినా క్యాన్సర్, లివర్ అండ్ కిడ్నీ డిసీజెస్ వస్తాయి అంటున్నారు. దీని ద్వారా ఆక్వాటిక్ అనిమల్స్ అంటే సముద్ర జీవాలు కూడా చనిపోతాయి అంటున్నారు. ఎందుకంటే వాన నీళ్లు భూమి నుండి ఈ టాక్సిక్ గ్యాసెస్ను తీసుకొని లాస్ట్కి సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి సముద్రంలో ఉన్న జీవాలు దీన్ని కన్జ్యూమ్ చేస్తే చనిపోతాయి అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దాదాపు ఎన్నో గ్యాలన్స్ ఆఫ్ రిటార్డెంట్స్ను ఇప్పటి వరకు వాడారు. కాలిఫోర్నియా క్లైమాటిక్ పరంగా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది అని చాలామంది చెబుతున్నారు. ఈ అగ్గిమంట, ఈ పొగల కారణంగా దాన్ని ఇన్హేల్ చేసినందుకు చాలామంది జబ్బుల బారిన పడుతున్నారు. అన్ఫార్చునేట్ న్యూస్ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ చైల్డ్ సూపర్ స్టార్ అయిన రోరీ స్కీస్ ఈ అగ్గిమంటల్లో అంటే ఫైర్ ఫైటింగ్ ఆగిపోవడం కారణంగా చనిపోయాడు.
అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఫైర్ ఫైటింగ్ లో ప్రెషర్ లేకపోతే, ఒత్తిడి లేకపోతే అగ్గి మంటలను ఎలా ఆర్పుతారు? అందుకే BE-200 ఉండాలి అనేది. 15 సెకండ్లో దాదాపు 12,000 లీటర్ నీళ్లను స్కూప్ చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టే అది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఫైర్ ఫైటింగ్ జెట్. అయితే రష్యా అయితే ఇప్పుడు దాన్ని అమెరికాకి ఇవ్వదు. లెక్కలేనని మూగజీవాలు ఈ విపత్తు కారణంగా చనిపోయాయి. కుక్కలు భయపడుతున్నాయి, స్టన్ అయిపోయి కూర్చున్నాయి. గుర్రాలు, చిరుతపల్లి పిల్లలు, జింకలు, ర్యాబిట్స్ ఇవన్నీ రోడ్ మీదకి వచ్చి సిటీస్ లో ఆశ్రయాన్ని పొందుతున్నాయి. ఎందుకంటే వారి యొక్క ఇల్లు అంటే వారి యొక్క అడవి కాలిపోయింది కాబట్టి సిటీస్ లో రెఫ్యూజీ కోసం చూస్తున్నాయి. సో ఇటువంటి కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.